శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం గత 14 సంవత్సరాల నుండి ఎంతో వైభవపేతంగా అద్భుతంగా జరుగుతుందని నిర్వాహకులు నల్లూరి కాశీ ఎం సుబ్బారావు ప్రధాన అర్చకులు తెలిపారు. గతంలో కంటే ఇప్పుడు అన్న సంతర్పణకు అధికంగా భక్తులు రావటం జరిగిందని అన్నారు. కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో సహాయ సహకారాలు అందజేయడం వల్ల ఈ సీతారాముల కళ్యాణం ఇంత అద్భుతంగా జరిగిందని వారు తెలిపారు. ఎలక్ట్రిసిటీ కాలనీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు నల్లూరి కాశీ ఎం సుబ్బారావు ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణం జరపాలని కాలనీ పెద్దలను కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పొట్లూరి మధుసూదన్ రావు, టి కృష్ణారావు, అట్లూరి అశోక్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మణే నమః. వైదేహి సహితం సురుద్రమదలే హైమే మహామండపే మధ్యే పుష్పకవాసనే మణిమయే వీరాసనే సంస్థం అగ్రే వాజేది తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాం తం భరతాభిః పరిమితం రామం భజే శ్యామలం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్ బంధువులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవాళ రోజున మన ఎలక్ట్రిసిటీ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ పంచముఖ అభయాంజనేయ స్వామి వారి ధ్యాన మందిరములో శ్రీరామనవమి పర్వదినముగా సందర్భముగా లోక కళ్యాణార్థం స్వామివారి యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవపేతంగా జరిగి ఉన్నది. భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలవుతూ ఉన్నారు. అదేవిధంగా 50 మంది భక్తులందరికీ కూడా లోక కళ్యాణార్థం కోసం కాలనీ వాసుల చేత ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ అంగరంగ వైభవపేతంగా కళ్యాణ కార్యక్రమాలు జరుగుతూ ఉంటవి. మంగళం మహతు. శ్రీ శ్రీ శ్రీ. రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఎప్పుడు కూడా మేము శ్రీరామనవమి 3వ వార్షికోత్సవం సందర్భంగా ఇప్పుడు ఈ సీతారామ కళ్యాణాన్ని చాలా వైభవంగా నిర్వహిస్తున్నాము. దానికి గాను ప్రజల నుంచి కూడా విశేషమైన దీనికి ఉండే మహత్యం వల్ల అందరూ కూడా ఆకర్షితులై బాగా ఈ గుడికి చాలా మహిమ ఉన్నదనే ఉద్దేశంతో వాళ్ళు అనేక విధాలుగా వస్తున్నారు. మేము కూడా మా తిలక చైర్మన్ గారి నాయకత్వంలో బాగా ఈ గుడిని బాగా చక్కగా మెయింటైన్ చేసి ఇప్పుడు వరకు కాపాడుకుంటూ వస్తున్నాము. ఇదే రకంగా ఇంకా అభివృద్ధి చెంది ప్రజలందరూ కూడా మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. కాలనీ పెద్దలు ఇంకా మధుసూదనరావు గారు, చలపతిరావు గారు వాళ్ళు కూడా చేస్తున్నారు. గుడి వరకు చైర్మన్ గా తిలక్ గారు కూడా అశేషంగా కృషి చేశారు రావడానికి. కాబట్టి ఇంకా దినదినాభివృద్ధి చెంది అందరికీ కూడా కాలనీ వాళ్ళందరికీ మంచిగా జరుగుద్దని, అలాగే మిగిలిన భక్తులందరికీ కూడా దేవుణ్ణి చూసి తరించుకుంటారని మేము ఆశిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ ఎలక్ట్రిసిటీ కాలనీలో 8వ లైన్లో నల్లూరు చక్రధరరావు గారి రోడ్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ పంచముఖ అభయాంజనేయ స్వామి మందిరం దగ్గర ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి కళ్యాణం బాగా జరిగింది. భక్తులందరూ చాలా ఎక్కువగానే వచ్చారు. అందరికీ కళ్యాణ మహోత్సవం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే అందరికీ ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అది కూడా విజయవంతమైంది. నమస్కారం.